అందరూ కోరుకోవడం అనేది ఒక పాజిటివ్ ఎనర్జీతో చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అది ఈ చిత్రానికి జరిగింది. సో హీరోకి వచ్చిన విజయాన్ని మా సొంతమని అందరూ సెలబ్రేట్ చేసుకోవడం కూడా చాలా అరుదుగా జరుగుతుంటుంది. అది ఈ సినిమాకే దక్కింది అని చెప్పాలి. ఎందుకంటే లెనిన్కి అఖిల్ గారు పడ్డ కష్టం అందరికీ కనిపించింది, అందరినీ కదిలించింది, అందరినీ థియేటర్స్కి కదిలొచ్చేలా చేసింది. సో ఎస్, మరి లెనిన్తో మనందరికీ సూపర్ ఆనందాన్ని అంతేకాకుండా ఎన్నో భావోద్వేగాలతో కూడుకున్న నటనతో మనందరినీ కట్టిపడేసిన లెనిన్గా మన ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుంటున్న అక్కినేని గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సార్, ఇప్పటి వరకు మీరు సినిమానే మాట్లాడుతుంది అన్నారు. సినిమా మాట్లాడుతుంది, సినిమా చూసి వచ్చిన వాళ్ళు మంచి సినిమా చూసామని మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు మాట్లాడాలి. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్. ఎస్, నేను ఎమోషనల్ అయ్యాను, బట్ ఆ ఎమోషన్ని దాటి వాళ్ళ చాలా సాటిస్ఫైడ్, ఒక తృప్తి, ఒక ఫీలింగ్ ఉంది. వంశీ చెప్పినట్టు మేము నంబర్స్ ఎలా ఉంటాయి, అఫ్కోర్స్ క్రియేటివ్ కంటెంట్తో వస్తున్నాము, సినిమాతో వస్తున్నాము, కానీ నంబర్స్ వర్కౌట్ అవుతూనే డెఫినెట్లీ బాక్స్ ఆఫీస్ నంబర్స్ కూడా వర్కౌట్ అవ్వాలి. అప్పుడే సినిమా బ్లాక్ బస్టర్ స్టేటస్ అనేది అచీవ్ అవుద్ది. చాలామంది వాళ్ళ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు, అందరినీ అడ్రస్ చేశారు. రావాల్సిన అప్రిసియేషన్ అంతా వచ్చేసింది. నేను మళ్ళీ అదంతా స్టార్ట్ చేయకుండా నేను ఆడియన్స్ గురించి మాట్లాడతాను. మై జర్నీ విత్ ది ఆడియన్స్. 3 years తర్వాత వస్తున్నాను, ఎలా ఉంటుంది, ఎలా రిసీవ్ చేస్తారు, ఇది నా మైండ్లో చాలా రోజుల నుంచి రన్ అవుతుంది. ఎస్, మేము కష్టపడి సినిమాతో వస్తున్నాం, ఎంతోమంది కష్టపడి ఒక సినిమాని తయారు చేసుకుని ఆడియన్స్కి వస్తాం. బట్ నా వల్ల, నా బ్యాగేజ్, నా వెయిట్ వల్ల ఈ సినిమా ఏమైనా దెబ్బతింటుందా అనే డౌట్ ఉండింది నా మైండ్లో. సో ఐ ఫస్ట్ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద తెలుగు ఆడియన్సెస్ ఫర్ లీవింగ్ బిహైండ్ మై పాస్ట్ అండ్ గివింగ్ దిస్ ఫిల్మ్ అ కంప్లీట్ ఛాన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ క్లియర్లీ షోస్ మా తెలుగు ప్రేక్షక దేవుళ్ళు, కంటెంట్ ఉన్న సినిమా వస్తే మేము ఛాన్స్ ఇస్తాము, దాన్ని మా భుజాల మీద లేపి హిట్ చేస్తాం అనేది క్లియర్గా నిన్నటితో మనకు అర్థమైపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ కాకుండా మీడియా మిత్రులకి, ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ప్రమోషన్స్ మా టీంతో చాలాసార్లు అన్న, ఏం వర్క్ అవుతుంది, మనం ఏం అంతే ఎక్కువ చేయట్లేదే, నాకేం అనిపించలేదే, మనం రెగ్యులర్గా పెట్టే ఎఫర్ట్ పెడుతున్నాము, కంటెంట్ వర్క్ అయింది. దాని తర్వాత మీడియా అండ్ whoever is involved with the promotions, they are taking the content in because the content is working. So content ki respect ichi mammalni support chesanduku I really want to appreciate and thank all the media partners who have worked with us. Someone said on the way here that we were talking, this is the future of commercial cinema. మనం ఎప్పుడు సినిమా థియేటర్కి ఎవరైనా పిలిస్తే వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఇంటికి తిరిగి పంపించాలి. సో ఐ హోప్ లెనన్ హ్యాస్ డన్ దట్. నేను నందు గురించి ఎక్కువ మాట్లాడలేదు, ఈ ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు నందు. నేను మన ఫార్మల్ రూమ్లో కూర్చొని ఫస్ట్ టైం ఆ నరేషన్ ఎప్పుడైతే విన్నాను, ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే నేను ఫీల్ అయ్యాను, ఐ థింక్ మనం డెలివర్ చేసాం నందు. థ్యాంక్ యూ బ్రదర్. నువ్వు ఎక్కువసేపు ఊరు వెళ్ళిపోకు, తిరిగి రా. నాకు తెలిసి అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ రావు, నేను పట్టుకు రావాలి. సో ప్లీజ్ కీప్ రైటింగ్ లైక్ దిస్, ఇన్స్పైర్ యంగర్ పీపుల్ టు రైట్ మోర్ లైక్ దిస్, సో యంగ్ యాక్టర్స్ లైక్ మీ క్యాన్ డూ ఫిల్మ్స్ లైక్ దట్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. వంశీ, థ్యాంక్ యూ బ్రదర్, చాలా సపోర్ట్ చేశారు, తోడుగా ఉన్నారు పార్ట్నర్లా. ఐ డోంట్ నో, మనం క్రియేటివ్ ప్రాసెస్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి సినిమా తీస్తూనే ఉన్నాం, బట్ మీరు పక్కనే స్తంభంలో ఉన్నారు అండ్ మాకు చాలా ధైర్యం ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మీరు మాట్లాడిన మాటలో నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. యాజ్ మై ప్రొడ్యూసర్ ఐ వాంట్ యూ టు బీ హ్యాపీ, ఐ వాంట్ యూ టు బీ ప్రౌడ్. ఆల్ ద టీమ్, ఆల్ ది యాక్టర్స్, ఈశ్వరీరావు గారు మీరు అన్నారు కుటుంబంలో పనిచేసాం, ఎవ్రీ వన్ వర్క్ లైక్ అ ఫ్యామిలీ. యూ ఆర్ దేర్ ఫర్ అస్ ఎవ్రీ టైమ్ వెన్ వీ కాల్డ్, రీషూట్ టు బెటర్మెంట్ ఆఫ్ సీన్, ఏది పెట్టినా ఆ ఎడిట్ రూమ్ నుంచి ఏ కరెక్షన్ వచ్చినా మీరు ఇమ్మీడియట్గా కోఆపరేట్ చేశారు. మా జాబ్ అంతా ఈజీ అయిపోయింది ఫ్రమ్ ప్రొడక్షన్ సైడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కోఆపరేటింగ్. బృందా మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ ఎఫర్ట్స్. భాగ్యశ్రీ, you have performed beyond expectations. You have given everything you have. So thank you for that. Thank you for keeping Bharati in your heart and giving everything you have to this film. Thank you. నేను నాన్న గురించి మాట్లాడితే మళ్ళీ ఎమోషనల్ అయిపోతాను, ఆయన లేనప్పుడు మాట్లాడతాను. దిస్ మూవీ will always be dear to my heart. It gave me the hunger. ఇప్పుడు నేను
నెక్స్ట్ సినిమా హోప్ఫుల్లీ వెరీ సూన్. ఇంకెవరో అన్నారు బాబు నువ్వు ఎక్కువ టైం తీసుకోక మళ్ళీ ప్లీజ్ తొందరగా రండి. నేను తీసుకోను, డెఫినెట్గా అడ్వైస్ తీసుకుంటాను. నెక్స్ట్ టైం వెన్ ఐ కమ్ బ్యాక్ ఐఎమ్ ఫీలింగ్ మోర్ హంగ్రీ నౌ. ఐ వాంట్ సంథింగ్ మోర్. Not that Lennon is less. Lennon taught me more. It's making me want more. So I hope I come back with another character and I don't seem like Lennon or Akhil. I will be back soon. I will be back more hungry. Thank you to everybody for making Lennon a blockbuster. It means everything to me and my team Tarupuna. Thank you so much. Thank you again. Love you all. అఖిల్జీ మీరు వేదిక మీదే ఉండండి, అందరినీ వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. అండ్ నవ్ ఐ రిక్వెస్ట్ బృందా మ్యామ్ వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. శివాజీ గారిని, బ్రహ్మాజీ గారిని వేదిక మీద రాసుగా స్వాగతిస్తున్నాము. అండ్ ద బ్యూటిఫుల్ భాగ్యశ్రీ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. అండ్ ఈశ్వరీరావు గారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ డైరెక్టర్ కిషోర్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. అండ్ ప్రొడ్యూసర్ నాగవంశీ గారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. నవ్ విజయోత్సవాన్ని, పుత్రోత్సవాన్ని పొందుతున్న నాగార్జున గారు, అక్కినేని నాగార్జున గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో ప్రొడ్యూసర్గా లెనిన్తో హిట్ కొట్టడమే కాదు, అక్కినేని గారి విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న నాగార్జున గారిని వేదిక రాష్ట్రంగా సగౌరవంగా ఇన్వైట్ చేస్తున్నాము. అండ్ ఒక గ్రూప్ పిక్చర్ అండి. ఐ రిక్వెస్ట్ అందరూ ఫోటో కోసం మధ్యలో. భారతిగా లెనిన్లో ఒక నిజంగానే స్క్రీన్ మీదే కాదు, ప్రేక్షకులు చూస్తున్నంతసేపు ఆ టైంలో కూడా మీరు ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారనమాట. ఎస్, కంగ్రాచులేషన్స్ అండ్ ఓవర్ టు యూ. సౌండ్ చెక్. హలో ఓకే. ఈరోజు నాకు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. సో ప్లీజ్ ఫర్గివ్ మీ. ఐమ్ గోన్ టు స్పీక్ ఫ్రమ్ మై హార్ట్. ఐమ్ గోన్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్. I want to start with talking about the person because of which I am here today, my director Murli Kishore sir. If you didn't give me Bharti, I wouldn't get this appreciation today. If you didn't give me the space and if you didn't put me up there as Bharti, I wouldn't get the appreciation that I have gotten today. So thank you so much. I will always be grateful for you, sir. Coming to Akhil, I've seen you work really hard, and even though I may not know your journey of these past 10 years, I know what it might feel like when things don't work out. But I've seen you work so hard right beside me. I've seen you work, blood, sweat, tears. I've not seen you sit even for a second. And I used to complain to you all the time, why are you not sitting? And you are always on call, making sure everything is going right. So I think you deserve so much love. I told you, 10th, just wait and watch. And this love is coming and it's come. You have arrived, Akhil. Manodu Ochadu. So నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నావు. I don't know what our next script is going to be, but I can't wait for it. I can't wait to act beside you because you are a performer. Vamsi sir, actually he called me and he was like, Manchi script Bhagyashree, you'll do it. I was like, so, and then thank you for giving me this script because I am here because of you as well. If you didn't tell me, come off, listen to the narration, this wouldn't be possible. So I think all of you have bits and pieces for the reason that I'm standing here today. Nag sir, I called you a day before release, just a few hours before release, and I told you I'm so nervous. I told you I did my best, and I told you I hope you're happy with me, and you said hard work always pays off. That's all you said, and I think I'm really grateful that you have put in so much effort for us. I will always be grateful for you, and I hope, I'm waiting for the future collaborations too. Vrunda ma'am, without you, I wouldn't look that good. Without you, my screen presence wouldn't be this good. So thank you so much. Thank you so much for everything. You've always motivated me to do better, and I will always do better and make you proud. Brahma sir, it was fun working with you. Thank you so much for being so supportive and teaching me Pekata.
So, Shivaji sir, I saw your performance and I was mind blown, sir. Thank you so much for being so supportive. You've always told me hard work will pay off, consistency will pay off, and I hope you're proud of me. Pramod, I think he's one excellent actor that we've gotten in the Telugu cinema, in the Telugu industry. I saw him on the screen while watching the film and I was mind blown. Ishwari ma'am, your eyes have like some power. I don't know how you do it. So if I am forgetting anybody, Taman, obviously his BGM was amazing. I think he's lifted the film to another level. And more importantly, Bruto, I think he's worked really hard too. So thank you so much. And my ADs, I've troubled you a lot. I hope all the hard work has paid off for all of you, and I hope we're all happy we did it. So, lastly, I just want to say one thing. It's been a journey. It's been a journey of 1.5 years. And, sorry, every time that I've fallen, it's the messages of my fans, the reels, the constant motivation you guys have shown me, because of which I'm here today. So thank you so much. I just want to say one thing, that Hyderabad is my karma bhumi, and I wish that నా ఆఖరి film is also here. So thank you so much everybody. థియేటర్లో మమ్మల్ని అందరినీ ఎమోషనల్ ఫీల్ చేసి ఇక్కడ మీరు ఎమోషనల్ అవుతారా? మాకు ఒక టిష్యూ సరిపోలేదు తెలుసా. సో థ్యాంక్ యూ సో మచ్. బట్ భారతిగా ఎప్పటికీ భాగ్యశ్రీ గుర్తుండిపోతూ ఉంటారు.